పద కన్నయ్య, నేనొస్తాను. రా పద. మీరు నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నేనేమీ చేయలేదు యశోద, ఇదంతా శ్రీమన్నారాయణుడి కృపే. రారా పద. చూసావా కన్నా, ఇవి అవే చిత్రాలు కదా నేను మన గోడల మీద వేసినవి. ఇవి కూడా అలాగే అసంపూర్ణంగా ఉన్నాయి. అయితే అమ్మ మనం వీటిని పూర్తి చేయాల్సిందే కదా. మనం ఈ అలంకారం అక్కడికి వెళ్ళి పూర్తి చేద్దామా, ఎక్కడైతే బోల్డెన్ని ఎర్రటి పూలు కూడా ఉంటాయో. రామ్మా, ఈ చిత్రం పూర్తి చేద్దాం. కన్నయ్య, అది చూడు, అలాంటి రోలే. నేను ఉన్నాను, రోలు ఉంది, కానీ మళ్ళీ దండన అనుభవించే కోరిక మాత్రం లేదమ్మా. ఇక్కడ రోలు రోకలి అలాగే ఉన్నాయంటే లోపల కూడా అన్నీ అలాగే ఉంటుంటాయి. అదే మంచం, అదే పరుపు, అన్నీ అలాగే ఉన్నాయి. ఇదేంటి, ఇదేదో అద్భుతంలాగానే ఉంది. అదే వంటిల్లు, అవే పాత్రలు, అవే కుండలు,
అదే సగం కాగిన పాలు. ఇంకా అదే పాత యశోద కూడా. మళ్ళీ కిక్కిక్కి అనడం మొదలు పెట్టేశారా? తండ్రి కొడుకులిద్దరికీ నన్ను వెక్కిరించడానికి అవకాశం దొరికితే చాలు. ఏం చూస్తున్నారు? వెళ్ళి బండిలోంచి అన్ని సామాన్లు దించండి. అలాగే వినండి, అన్నిటికంటే ముందు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి విగ్రహాలను దించండి. ఇదంతా ఆయన వల్లే సాధ్యపడింది. రా కన్నయ్య. వీళ్ళ విగ్రహాన్ని తెచ్చేలోపు పూజ గదిని ఏర్పాటు చేసుకుంటాను. అరే, శుభ్రం చేయడానికి వస్త్రం తీసుకురానేలేదు. యశోదా, ఏం జరిగింది? ఏం చూస్తున్నావు నువ్వు? అది అక్కడ అది అది ఏంటి యశోదా? అక్కడ నేను అక్కడ ఏంటి? గణపతి కూర్చుని ఉండడం చూశానండి. నువ్వు గణపతిని ఇక్కడ కూర్చోవడం చూసావా? అదే గణపతి, పరమేశ్వరుడు ఇంకా గౌరీమాతల కుమారుడు. ప్రథమ పూజ్యులైన ఆ గణపతినా? అంటే ఆ గణపతికేనా పెద్ద చెవులుంటాయి, ఇంకా పొడవైన తొండ ఉంటుంది? ఆ గణపతి స్వామిని ఇక్కడే కూర్చున్నారు. అవునండి, నేను నిజం చెప్తున్నాను. అది కూడా ఎవరికో దర్శనం ఇవ్వడానికి తొందరలో ఉన్నట్టుగా. బాగా నవ్వండి. నేను ఏది చెప్పినా హేళన చేయడానికే ఉంటారు మీరిద్దరు. యశోదా, ఆయన గణాధిపతి గణేశుడు. ఆయన కైలాసం వదిలి మన దగ్గరికి ఎందుకు వస్తారు యశోదా? అయినా ఒకవేళ వస్తే నన్ను కలవకుండా ఎలా వెళ్తారు నాన్న? నువ్వు గణపతి స్వామి గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటావు. ఆ కారణంగానే ఖాళీగా ఉన్న ఈ మందిరంలో ఆయన్ని ఊహించుకున్నావు. అరే, సాక్షాత్తు ఆయన ఇక్కడ కూర్చుని ఉండడం చూశానంటుంటే అలా ఎలా ఊహించేసుకుంటాను? అమ్మా, ఆయన మళ్ళీ కనిపిస్తే నన్ను కూడా పిలువు. నాకు కూడా ఆయన పెద్ద పెద్ద చెవులను ముట్టుకొని చూడాలని నా కోరిక. ఆయన తొండంతో ఆడుకోవాలి. ఇది కూడా అయ్యుండవచ్చు. ఆయన ఉన్నట్లు ఈ బృందావనంలో మన కొత్త జీవితానికి ఆయన పేరుతో మొదలు పెట్టడానికి శుభసూచకం కావచ్చు. అదే అయ్యుండొచ్చు. చూడండి, వంటగదిలోకి వెళ్ళి ప్రథమ పూజ గణపతిని తలుచుకుని నేను ఆయనకి కాస్త నైవేద్యం చేస్తాను. అప్పుడు బాగుంటుంది. అయితే చాలా రుచికరమైన వంటకాలు కూడా తయారు చేయాలమ్మా. ఆయన కడుపు చాలా పెద్దది కదా. నువ్వేమీ ఆలోచించకు కన్నయ్య, నేను బోలెడన్ని వంటకాలు చేస్తాను. అధికంగానే కాదమ్మా, అనేక రకాలు చేయాల్సి ఉంటుందమ్మా. ఆయనకు పాయసం, పూరీలు, కూర, పప్పు, అన్నం, గారెలు, బోల్డని లడ్డూలు కూడా చేయాల్సి వస్తుంది. నువ్వేగా చెప్పావు మోదకాలు, లడ్డూలు గణపతి స్వామికి చాలా ఇష్టమని. నాకు ఈ వంటకాల సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? అది మరీ ముఖ్యంగా లడ్డూల్ది.
రండి. ఏమైంది యశోద? ఎన్నెన్ని వంటకాలు! ఇప్పుడు చెప్పండి, ఇక్కడేమీ లేవు, ఇదంతా నా ఊహేనని. హా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గిన్నెలో సగం పాలు తప్ప ఇంకేమీ లేవు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభు, ఇవన్నీ ఎలా జరిగాయి ప్రభు? పొరపాటున గణపతి మాట విని నేను కాస్త ఎక్కువగానే ఉత్సాహపడినట్లున్నాను. నా ఆలోచనలను బట్టి ఈ నైవేద్యం తమంతట తామే వచ్చేసినట్లున్నాయి. కానీ అమ్మా, దీన్ని సంబంధం నాతో కలపకుండా ఉండాలి.